నమస్కారం. ఈరోజు ప్రత్యంగిర నిలయం గట్కేసర్ యోగా గురువు గారు, దశమహావిద్య గురువు గారు అయినటువంటి శ్రీ పెరుమాళ్ళ మల్లారెడ్డి గురువు గారు మనతో ఉన్నారు. వారిని సాధన ఏ విధంగా చేయాలి, సాధనతో భగవంతుణ్ణి దర్శించటానికి ఏ విధమైన సాధనలు చేస్తే భగవంతుణ్ణి అనుభూతి పొందుతాము అన్న విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, ఇప్పుడు భగవంతుణ్ణి సాధనతో పొందాలి అనుకుంటే, అనుభూతి చెందాలి అనుకుంటే ఏ విధంగా సాధన చేయాలి అన్నది మాకు తెలియజేస్తారు. ఓకే, భగవంతుడి యొక్క దర్శనం పొందడానికి, అవునండి, భగవంతుడిని అనుభూతి చెందడానికి అవునండి, సాధన ఏ విధంగా చేయాలి అనేది మీ ప్రశ్న, అవునండి, అంతే కదా? రైట్. భగవంతుణ్ణి చేరడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనము తిరుపతికి వెళ్ళాలి, ఎన్నో ఉంటాయి, రూట్స్ ఎన్నో ఉంటాయి, రకరకాల మార్గాలు ఉంటాయి. బస్సులో వెళ్ళొచ్చు, రైల్లో వెళ్ళొచ్చు, విమానంలో పోవచ్చు, కాలినడకన పోవచ్చు, ఇట్లా రూట్స్ కూడా రకరకాల రూట్స్ ఉంటాయి. కానీ ఆల్రెడీ ఒకరు పొయ్యి వచ్చినటువంటి వాళ్ళు కనుక ఉంటే, అంటే అన్నీ చూసినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు, అన్ని రకాల మార్గాలను అన్వేషించి చూసినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళని మనం ఏమంటాం అంటే గురువులు అంటాం. అంటే వాళ్ళు అన్ని రకాల సాధనలు చేసి ఇందులో ఏ మార్గం సులభమైంది, ఏ మార్గంలో పోతే మనం తొందరగా భగవంతుని చేరుకుంటాం అనేది గురువులకు తెలుస్తుంది. కాబట్టి నేను అందుకని ఏ విద్యనైనా గురుముఖత నేర్చుకోండి అని చెప్తాను. కాబట్టి గురువులను ఆశ్రయించాలి, తప్పనిసరిగా గురువులను ఆశ్రయించాలి. గురువు లేనటువంటి విద్య గుడి విద్య అంటారు. కాబట్టి తప్పనిసరిగా గురుముఖత నేర్చుకోండి, మొదటి విషయం. తర్వాత భగవంతుని చేరడానికి అనేక మంది గురువులు అనేక రకమైనటువంటి విషయాలను చెప్తారు. మన అందులో ఎవరిని తప్పు పట్టడానికి వీల్లేదు. చాలా మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరడానికి, ఒకటే మార్గం లేదు, చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఏ మార్గంలో మీరు వెళ్ళినప్పటికీ కూడా తప్పనిసరిగా మీలో జరగాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. కొన్ని విషయాలు తప్పనిసరిగా మీ లోపల జరగాలి. అంటే ఇప్పుడున్నటువంటి సనాతన ధర్మం, మనం హిందూ సనాతన ధర్మం అనేటువంటిది ఎందుకు బ్లేమ్ అవుతుంది అంటే, అందరికీ భక్తి అంటే ఏందో తెలుసు, భక్తి చాలానే ఉంది మన వాళ్ళ లోపల. భక్తితో పాటు భయం ఉంది. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఈ రోజులలో గుళ్ళకు పోయేటువంటి జనాల లోపల చాలా మంది భగవంతుడి మీద ప్రేమతో పోవట్లేదండి, భయంతో పోతున్నారు వాళ్ళంతా కూడా. అంటే అనేక రకాలైనటువంటి పాపాలు వీళ్ళు చేసి ఆ పాప కర్మల యొక్క ఫలితాన్ని భరించలేక ఒక భయంతో వెళ్తున్నారు వీళ్ళంతా కూడా. భగవంతుడిని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. అది మన దరిద్రం. అయితే ఇక్కడ భగవంతుణ్ణి చేరుకోవడానికి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భక్తితో పాటు జ్ఞానం కూడా అవసరము. మన వాళ్ళ లోపల భక్తి ఉంది కానీ జ్ఞానం లేదు. మనము వేరే మతాల వాళ్ళని వాళ్ళు గొర్రెలు అంటున్నాం. వాళ్ళు కొన్ని మతాల వాళ్ళని మనం ఏమంటామంటే వీళ్ళు గొర్రెలు అని చెప్తున్నాం. కానీ అసలైనటువంటి కొండ గొర్రెలు మన హిందూ మతంలోనే ఉన్నాయి. అందుకనే చూడండి, వీళ్ళు చాలా మంది గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కనుక మీరు ట్రై చేస్తే విపరీతమైనటువంటి గురువులు తయారయ్యారు. ఎవరికి వాడి ఒక గురువు, ఎవరికి వాడి ఒక పీఠాధిపతి. మా గురువు గారు అంటుండేవాళ్ళు, బసవన్ సరస్వతి గారు ఒక మాట అంటారు, అరే ఎవడి పీఠ వాడ తెచ్చుకుంటే వాడు పీఠాధిపతి అయిపోతారు అని. అంటే ఇవాళ ఇప్పుడు పీఠాధిపతులు అంటే ఎట్లా తయారంటే, ఒక పీఠ తెచ్చుకొని పెట్టుకుంటే వాడు పీఠాధిపతి అయిపోయాడు. అసలైనటువంటి పీఠాలు ఎన్ని ఉన్నాయి? శంకరాచార్యులు స్థాపించినటువంటి 4 పీఠాలే అసలైనటువంటివి. ఇవాళ ఎవడు పడితే వాడు బగలా పీఠం అని పెట్టుకున్నాడు, వాడు ప్రత్యంగిరా పీఠం అని పెట్టుకున్నాడు, వాడు కమలా పీఠం అని పెట్టుకున్నాడు, వాడు ఇంకేందో కామాఖ్య పీఠం అంట, ఒకడేమో శ్రీపీఠం అంటాడు, వాడు ఓం శ్రీపీఠం అంటాడు. అంటే వీడు ఒకటి పెట్టుకుంటే దానికి ఇంకో అక్షరం చేసి ఓడి పెట్టుకుంటాడు. వాడు ప్రత్యంగిర అంటాడు, వాడు వారాహి ప్రత్యంగిర అంటాడు, వాడు కాళీ ప్రత్యంగిరా పీఠం అంటాడు. ఇట్లా మాతంగి ప్రత్యంగిరా పీఠం అని పెట్టుకుంటాడు. ఇలా రకరకాలైనటువంటి పీఠాలు, రకరకాలైనటువంటి గురువులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు. వీళ్ళు తమ స్వార్థం కోసము, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అదే నేను చెప్పేది. మన వాళ్ళు కూడా అందరినీ నమ్మేసి కొండ గొర్రెలాగా పోతుంటారు, అన్ని ఖర్చు పెడతారు, అన్ని లాస్ అవుతారు, మళ్ళీ తర్వాత చాలా చాలా ఇబ్బందులు పడుతుంటారు. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి గురువుల్లో నాకు తెలిసి 99% మంది గురువులు అంత వేస్ట్ ఫెలోస్, ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి అసలు ఆ భగవంతుడి తత్వం అంటే ఏందో తెలియదు, భగవంతుని ఏ విధంగా చేరుకోవాలనేటువంటి మార్గం తెలియదు, అవతల వాళ్ళని ఏ విధంగా మోసం చేయాలో వాళ్ళకి తెలుసు. వీళ్ళంతా మోసకారులు ఒక రకంగా, అలా తయారయ్యారు. కాబట్టి మన హిందూ సనాతన ధర్మం ఎక్కడ బ్లేమ్ అవుతుంది, ఎక్కడ మనం వెనకాడుకు వేస్తున్నామంటే,
కాషాయ గుడ్డలు వేసుకోనో లేకపోతే కాస్త గడ్డము మీసాలు పెంచుకోనో గురువు అవ్వబడ్డాడు అక్కడికి వెళ్తూ ఉంటారు అనమాట, మోసపోతూ ఉంటారు. కాబట్టి భక్తి కాదు, భక్తితో పాటుగా మీకు ఉండాల్సింది ఏంటిది, జ్ఞానం ఉండాలి. అది తెలుసుకోండి. అయితే సాధన, ఎటువంటి సాధన చేయడం ద్వారా మనం భగవంతుని చేరుకుంటాము అంటే, ఒక సాధకుడు అతని యొక్క పంచకోశాల యొక్క శుద్ధి జరగాలి. మనం ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, మనం ఉన్నాం కదా ఇక్కడ భూమి మీద, ఈ మనం ఉన్నటువంటి మన శరీరము, మనసు ఇవన్నిటిని కలిసి ఏమంటారంటే పంచకోశాలు అంటారు. ఒక మనిషి అతనిలో ఉన్నటువంటి పంచకోశాలను శుద్ధి చేసుకోగలిగితే భగవంతుని చేరుకుంటాడు. ఆ పంచకోశాలు శుద్ధి జరగనంత కాలము అతనికి దైవం కనిపించదు. అతను ఏ మార్గంలో పోయినప్పటికీ కూడా డెఫినెట్ గా చెప్తాను నేను. ఈ పంచకోశాలు అంటే ఏంటి, మళ్ళీ మీకు ప్రశ్న వస్తుంది, పంచకోశాలు అంటే ఏంటి అనేది. సో పంచకోశాలు అంటే ఏంటంటే, ఒకటి అన్నమయ కోశం అమ్మ. అన్నమయ కోశం అంటే మన యొక్క శరీరం అన్నప్పుడు మన శరీరంలో మనకు కొన్ని బాధలు ఉంటాయి. మీకు తెలుసు, శరీరంలో మోకాల నొప్పులు ఉంటాయి, నడుము నొప్పులు ఉంటాయి, తలనొప్పి ఉంటుంది, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని పెట్టుకొని నేను భగవంతుని ధ్యానం చేస్తానంటే మనకి వీలు పడుతుందా? వీలు పడదు. ఎంతసేపు వాడిని కాసేపు కూర్చోరా ధ్యానం చేయాలంటే నాకు నడుము వస్తుంది గురించి అంటాడు. అసలు ఈ రోజు నిలకడ ఉండదు, శరీరం నిలకడ ఉండదు. ఖచ్చితంగా ఒక గంట సేపు వాడు నిలకడగా కూర్చోలేడు. నాకు సిద్ధి కావాలంటాడు. ఒక గంట సేపు నేను నడుముని నిటారుగా ఉంచలేనటువంటి వాడివి, కూర్చున్న చోట స్థిరంగా కూర్చోలేనటువంటి వాడివి, నీకు సిద్ధి ఎట్లా కలుగుతుంది? కలిగే అవకాశమే లేదు. కాబట్టి శరీరం అనేది చాలా పటుత్వం కలిగి ఉండాలి. కాబట్టి అన్నమయ కోశం అంటే శరీరం. ఈ శరీరంలో రోగాలు రాకుండా చూసుకోవాలి. ముందు రోగాలు రాకుండా చూసుకోవాలి అంటే కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం. అంటే మన శరీరంలో కొన్ని టాక్సిన్స్ తయారవుతున్నాయి. ఎట్లా తయారవుతున్నాయి? మనం తినేటువంటి ఆహారం వల్ల కావచ్చు, మనం తాగేటువంటి నీళ్ళ ద్వారా కావచ్చు, మనం పీల్చేటువంటి గాలి ద్వారా కావచ్చు, రోజు కొన్ని విష పదార్థాలు అనేవి మన శరీరం నుండి పోతున్నాయి. ఈ విష పదార్థాలు అనేవి లోపలికి పోయినప్పుడు అవి కొద్దిగా 1 గ్రామ్ 1 మిల్లీగ్రామే కావచ్చు, 1 మిల్లీగ్రామే కావచ్చు, అన్ని పేరుకొని పోయి కొంత క్వాంటిటీ ఎక్కువైనప్పుడు మనకి రకరకాల రోగాలు, డిసీజెస్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోగాలతో బాధపడుతున్నప్పుడు మనకు మనసు స్థిరంగా ఉండదు. అంతేకాకుండా శరీరం అన్నప్పుడు శరీరం ఉన్న ప్రతి వాడికి ఆకలి అనేది వేస్తుంది. అంటే అన్నమయ కోశాన్ని మనం శక్తివంతం చేయాలంటే అన్నం పెట్టాలి. ఒక చోట స్వామి వివేకానంద మన గౌతమ బుద్ధుడు చెప్తాడు అనమాట, ఆకలితో వాడు బాధపడతా ఉంటాడు. ఆకలితో బాధపడుతున్న వాడికి దైవం గురించి చెప్తే ఏమెక్కుతుంది? ఎక్కదు. ముందు కడుపు నిండాలి. కడుపు నిండితే కదా తర్వాత సంగతి. కాబట్టి అన్నమయ కోశం అనేది కరెక్ట్ గా ఉండాలి. కాబట్టి చక్కటి భోజనం చేయాలి, చక్కటి నీరు తాగాలి, చక్కటి గాలి పీల్చుకోవాలి, ప్రశాంతంగా అతని యొక్క బాడీ అనేది చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలి. కాబట్టి అన్నమయ కోశం అనేది శుద్ధి జరగాలి. ఏ విధంగా జరుగుతుంది? ఒకటి, శరీరంలోకి వెళ్ళినటువంటి మలినాలను ఎప్పటికప్పుడు కూడా బయటికి వెళ్ళగొట్టుకోవాలి. కొన్ని ప్రక్రియల ద్వారా, కొన్ని యోగ ప్రక్రియలు. అందుకని యోగా కూడా తెలిసి ఉండాలి. తంత్రం తెలుసుకోవాలనుకున్నటువంటి వాడికి, ఒక తాంత్రికుడు కావాలి అనుకునేటువంటి వాడికి, లేదా దశమహావిద్యలు సాధన చేయాలనుకునేటువంటి వాడికి తప్పనిసరిగా కొంత యోగ విద్య అనేది తప్పనిసరిగా తెలిసి ఉండాలి. యోగ విద్య కూడా ఏది తెలియనటువంటి వాళ్ళు ఇవాళ గురువులు అని చెప్పేసుకుంటున్నారు. అదే నేను చెప్పేది, తన శరీరాన్ని తానే శుద్ధి చేసుకోలేడు, ఇంకా వేరే వాళ్ళని శుద్ధి చేస్తాడు. కాబట్టి ముందుగా తన శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. అంటే తన శరీరంలో ఎటువంటి విష పదార్థాలు లేకుండా డిటాక్సినేషన్ చేసుకోవాలి. ఓకేనా? అట్లాగే శుద్ధి అయినటువంటి శుచి అయినటువంటి శుభ్రమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఒక నైవేద్యం లాంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం తీసుకోవడానికి కూడా 4 నియమాలు ఉన్నాయి. ఒకటి, మితాహారం తీసుకోవాలి. రెండవది, శక్తివంతమైన ఆహారం తీసుకోవాలి. మూడవది, అది నైవేద్యమై ఉండాలి, అంటే మంచి శుభ్రంగా ఉండాలి. ఓకేనా? అది మితంగా ఉండాలి. ఓకే, ఒకటేమో మితంగా ఉండాలి, రెండవది శక్తి కలిగి ఉండాలి, నైవేద్యమై ఉండాలి, నాలుగవది నీ కష్టార్జితమై ఉండాలి. కాబట్టి నేను సాధన చేస్తాను, భగవంతుని యొక్క దర్శనం కావాలి అంటే కొంపలు ముంచేవాడికి దర్శనం కావాలంటే కాదు. కాబట్టి నీ కష్టార్జితం మీద నువ్వు నీ ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఈ దేహాన్ని నువ్వు రక్షించుకోవాలంటే నీ కష్టం చేసి సంపాదించుకోవాలి డబ్బులని. మోసం చేసి సంపాదించే డబ్బులతో ఎన్నటికీ నీకు దైవ దర్శనం కాదు విషయం. అదే అందుకని
కాబట్టి మనం మన ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి శ్రమించాలి, మనం తప్పనిసరిగా ఈ దేహం ఉన్నంతగానో శ్రమించాలి, కష్టపడాలి, సంపాదించుకోవాలి. అలా సంపాదించినటువంటి డబ్బుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి అన్నమయ కోశం అంటే శరీరం శుద్ధి ఉండాలి. శరీరం శుద్ధి అయిపోయిన తర్వాత రెండవ కోశం ఏంటంటే ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే మన యొక్క ప్రాణము. ప్రాణం అంటే ఏంటి? మనలో గాలి తీసుకుంటున్నాం, గాలి వదులుతున్నాం. చాలా మందికి తెలియదు. చాలా మంది ఏదైనా గురువుజీ మంత్రం చెప్పండి మీకు చేస్తుంటే మంత్రం చెప్తాము. మంత్రం చెప్పినప్పుడు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నీవు గమనించగలగాలి. అదే నీ ప్రాణం. నీ ప్రాణాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రాణం అనేది నీ కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడు ఉంటుంది అంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నీ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే నీ ప్రాణం నీ కంట్రోల్లో ఉంటుంది, నీ మనస్సు నీ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మనసుకు ఈ ప్రాణానికి సంబంధం ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మనం కంట్రోల్ చేయగలిగితే మనసు కంట్రోల్ అవుతుంది, లేకపోతే మనసు కంట్రోల్ కాదు. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి ఒక శాస్త్రం ఉంది. దాన్ని మనం ప్రాణాయామం అంటాం. ఈ ప్రాణాయామం అనేది తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని ఆయామం చేయడం. అది కూడా ఒక అద్భుతమైన శక్తి. ఆ శక్తిని మన శరీరంలో ఏ ప్రాంతానికంటే ఆ ప్రాంతానికి రప్పించగలగాలి. అలాంటి టెక్నిక్స్ ఉంటాయి. కాబట్టి ప్రాణాయామ టెక్నిక్స్ కూడా తెలవాలి. తెలిసినప్పుడే నీ శరీరంలో ప్రాణము అత్యంత శక్తివంతంగా ఉండగలుగుతుంది. నువ్వు అత్యంత బలవంతుడిగా ఉండగలుగుతావు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కంట్రోల్ చేస్తావు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద నువ్వు ధ్యాస లేకుండా ఏమి చేసినా వృధా. అర్థమైందా? దీన్ని జపం అని కూడా అంటారు. అంటే ఏదైనా మంత్రాన్ని తీసుకుని మనం జపించేస్తున్నామో అది జపంతో చేసినటువంటి ధ్యానం అంటారు. ఏ జపం లేకుండా చేసేటువంటి ధ్యానం ఏంటిది? అజప ధ్యానం. అంటే ఏం చేస్తావు? కేవలం నీ యొక్క శ్వాసను మాత్రమే గమనిస్తూ చేస్తావు. ఇది ప్రాణాయామ టెక్నిక్స్. ప్రాణాయామంతో కూడుకున్నటువంటి ధ్యానం అన్నమాట ఇది. కాబట్టి ప్రాణశక్తి కావాలంటే ప్రాణమయ కోశము శుద్ధి చేయబడాలి. ఓకేనా? రైట్. కొన్ని రకాల డ్రింక్స్ కానీ కొన్ని రకాల డ్రగ్స్ కానీ మనం దూరంగా ఉండాలి. వాటన్నిటికి కూడా దూరంగా ఉండాలి మనం. అట్లా మన యొక్క ప్రాణశక్తిని కాపాడుకోవాలి. పోతే మూడవ కోశం ఏంటిదంటే మనోమయ కోశం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. శరీరము అందరికీ అట్లాగే ఉంటుంది, ప్రాణం కూడా సరే కొద్ది ప్రాణాయామం చేస్తే సరిపోతుంది. కానీ మూడవ కోశము మనోమయ కోశం. ఈ మనోమయ కోశం యొక్క శుద్ధి అనేది చాలా కష్టమైనటువంటిది. ఎందుకంటే మనోమయ కోశంలో 6 ఉంటాయి. ఏంటిది? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనేటువంటి అరిషడ్ వర్గాలు అంటాం మనం. ఈ 6ంటిని కూడా జయించాలి. ప్రతి వ్యక్తి లోపల కూడా కోరికలు ఉంటాయి. కామము మీన్స్ కొన్ని కోరికలు. కామం అంటే సెక్స్ అని కాదు. కామం అంటే కొన్ని కోరికలు. ఆ కోరికలు నెరవేరినప్పుడు అతనికి కోపం వస్తుంది, కొంత లోభం ఉంటుంది. ప్రతి మనుషులు కొంత పిసినారితనం, ఎవరికి ఏమి ఇవ్వకుండా అంతా నాకే కావాలి అనేటువంటి పిసినారితనం ఉంటుంది. మదం ఉంటుంది, అహంకారం, విపరీతమైనటువంటి అహంకారం ఉంటుంది. మత్సరం అంటే జలసి, పక్క వాళ్ళకు నాకు లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి జలసి ఉంటుంది. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలతో ఏ వ్యక్తి అయితే ఉంటాడో వాడు భగవంతుణ్ణి దర్శించలేడు. కాబట్టి నేను సాధన చేశానండి. ఇప్పుడు ఇందులో సోషల్ మీడియాలో ఉన్న గురువులు చూడండి, ఒక్కొక్కరికి బోర్డంత అహంకారం ఉంటుంది. వాడు బోలెడంత అహంకారం. ఈ మధ్య ఒక గురువు గారు వచ్చారు, నా కాళ్ళకు దండం పెట్టుకొని పో అంటాడు. కాళ్ళకు దండం పెట్టుకోకుండా ఒక్క క్యాండిడేట్ కూడా బయటకు పంపించాడు. నేనే అంటే వాడికి అంత అహంకారం అనమాట. కాళ్ళకు దండం పెట్టించుకోవడం ఏంటంటే మరి అధ్వానం కాకపోతే అంటే వ్యక్తి పూజ చేయాలి అక్కడ. ఆయన అహం తృప్తి చెందుతుంది అన్నమాట. ఆయన తృప్తి చెందుతుంది, కాళ్ళకు దండం పెడితే ఆయన తృప్తి చెందుతుంది. అంటే ఇలా అహంకారానికి పోయినటువంటి వాళ్ళు మనం చరిత్రలో చూస్తే చాలా మంది ఋషులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప సాధనలు చేసినటువంటి మహానుభావులు. ఋషులు కూడా, రాక్షసులు కావచ్చు, ఋషులు కావచ్చు, వాళ్ళ యొక్క అహంకారంతో మళ్ళీ కిందికి పడిపోయినటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం. వాళ్ళు మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తారు, శాపగ్రస్తులు అయిపోయి మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తి మళ్ళీ సాధన చేసి కొన్ని జన్మల తర్వాత మళ్ళీ వాళ్ళు భగవంతుని దర్శించుకోగలిగారు. కాబట్టి మనోమయ కోశాన్ని శుద్ధి జరగడం అనేది అంత మామూలు విషయం కాదు, చాలా కష్టతరమైనటువంటిది. మరి ఇటువంటి ఈ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, అసలు మోహము అంటే అట్రాక్షన్. అబ్బాయిలకు అమ్మాయిలంటే అట్రాక్షన్, అమ్మాయిలకు అబ్బాయిలంటే అట్రాక్షను, భార్యాభర్త మధ్య అట్రాక్షను, పిల్లలంటే మనకు ఒక రకమైనటువంటి మోహంలో చూస్తాం. అంటే భార్యాభర్త, పిల్లలు ఒక బంధాల్లో చూస్తాం. ఇదంతా కూడా మోహం అనమాట. ఇట్లా మనము కొన్ని బంధాలలో ఇరుక్కుపోయి జీవిస్తూ ఉంటాం. కాబట్టి వీటన్నిటినీ జయించాలి అన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే మనోమయ కోశము శుద్ధి చేయబడాలి.
మనోమయ కోశం శుద్ధి చేయబడాలంటే ఒకే పద్ధతి ద్వారానే శుద్ధి చేయబడుతుంది. ఇంకా దానికి వేరే మార్గం, ఒక రూపాయి కూడా ఖర్చు కాదు దానికి. ఏంటి అంటే ధ్యానం అనేది చేయాలి. ధ్యానం చేయడం ద్వారా మనోమయ కోశం యొక్క శుద్ధి జరుగుతుంది. అయితే ధ్యానం చేయండి అన్నప్పుడు మన పూర్వులు ఋషులు ఎవరైతే ఉన్నారో, మహానుభావులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వీళ్ళందరూ సైంటిస్టులు అంటున్నారు కానీ ఇంతకంటే గొప్ప సైంటిస్టులు వాళ్ళు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు సైంటిస్టు, డాక్టర్ చేసినాడు సైంటిస్టు, ఇలా చెప్తున్నారు. అది కాదు, అంతకంటే గొప్ప సైంటిస్టులు మన ఋషులు. వాళ్ళు ఎన్నడో తెలుసుకున్నారు. మనసును కంట్రోల్ చేయాలా, మనసుకు సంబంధించిన సాధన చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఏం చేయాలని వాళ్ళు బాగా ఆలోచించి, భగవంతుడు నిరాకారుడు అయినప్పటికీ ధ్యానం చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో కొంతమందిని జపం ద్వారా ఉద్ధరించడం జరిగింది. ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ దీనికోసం దీనికోసం వచ్చినాయి. అంటే మనసులో ఒక చోట కాన్సన్ట్రేట్ చేయాలి, ఏకాగ్రత పెట్టాలి. ఒక చోట మనం ఏకాగ్రత అంటే దానికి కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి ఈ విగ్రహారాధన అనేది కూడా అందులో భాగంగానే వచ్చిందనమాట. కాబట్టి హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఒక మార్గంలో వెళ్ళారు, ముస్లిమ్స్ ఇంకో మార్గంలో వెళ్ళారు, క్రిస్టియన్స్, జైనులు, బౌద్ధులు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకున్నారు. ఎవరు ఏ మార్గం ఎన్నుకున్నప్పటికీ కూడా మనోమయ కోశం అనేది శుద్ధి జరగాలంటే డెఫినెట్గా ఏం చేయాలంటే ధ్యానమే చేయాలి. అర్థమైందా? ధ్యానమే చేయాలి. ధ్యానము చేయడం ద్వారా మాత్రమే నీలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను నీవు జయించగలుగుతావు. అవి జయించగలిగితేనే నీకు భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది. ధ్యానానికి పట్టు ఉండాలి అంటారు, మళ్ళా తర్వాత ఆసనం ఉండాలి అంటారు. అవును, ఆసనం ఉండాలి. కాబట్టి ఇవన్నీ మనం పెట్టుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ఎన్నుకుంటారు. ఒకరు జప మార్గాన్ని ఎన్నుకుంటాడు, జపం చేస్తూ 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 ధ్యానంలో పెడతాడు, మళ్ళీ వస్తుంది. అట్లా రకరకాలు. కొంతమంది విగ్రహం ముందు కూర్చుంటారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కొంతమంది ఒక బిందువుని అక్కడ పెట్టుకుని ఆ బిందువుని అబ్జర్వ్ చేస్తుంటారు. ఇందులో ధ్యానాలలో చాలా రకాలు ఉన్నాయి, కొన్ని వందల రకాల ధ్యానాలు ఉన్నాయి. నువ్వు ఏ రకంగా పోయినప్పటికీ పర్వాలేదు, మొత్తానికైతే నీ మనసుని కంట్రోల్ చేసుకోవాలి. అయితే అన్ని ధ్యానాలు కూడా భగవంతుని చేరుకునే ధ్యానాలు కాదు. కొన్ని బాడీని రిలాక్స్ చేసుకునే ధ్యానాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో సుమారు ఒక 5,000 సెంటర్లు ఉన్నాయి, ధ్యానం నేర్పేటువంటి సెంటర్లు. కానీ ఇవన్నీ కూడా భగవంతుని చేరుకునేటువంటి ధ్యానాలు కాదు. అసలు భగవంతుని చేరుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ధ్యానాలు ఉంటాయి. ఇవన్నీ జస్ట్ ఫర్ రిలాక్సేషన్ కోసం, అంటే జస్ట్ బాడీని రిలాక్స్ చేసుకోవడానికి, అట్లాగే మనసును రిలాక్స్ చేసుకోవడానికి. ఓన్లీ రిలాక్సేషన్. ఇప్పుడు అంతా ఏం కోరుకుంటున్నారు, అందరూ కూడా బాగా హెవీ వర్క్ అయిపోయి టెన్షన్స్ భరించలేక ఉన్నారు. కాబట్టి ఆ టెన్షన్స్ నుంచి ఫ్రీ కావడం కోసము, రిలాక్సేషన్ కోసం మెడిటేషన్ చేస్తున్నారు. ఇవి కాదు, భగవంతుడి కోసం చేసేటువంటి ధ్యానం ఉంటుంది. అది ఎట్లా చేయాలంటే మా దగ్గరకు వస్తే చెప్తాం. అదేమి ఇట్లా ఇంటర్వ్యూలో ఒక గంటలో ఒక నిమిషంలో చెప్పేటువంటి విషయాలు కాదు. గురువు ముఖదా ఉండి నేర్చుకోవాల్సినటువంటి, గురువు యొక్క సేవ చేస్తూ గురువు దగ్గర ఉండి గురువు యొక్క జీవన విధానాన్ని అనుసరిస్తూ నేర్చుకునేటువంటి విధానాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ విధంగా వెళ్ళాలి. కాబట్టి మనోమయ కోశం శుద్ధి కావాలంటే మాత్రం ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి అండి, ధ్యానం నేర్చుకోవాలి. అంటే ఇంకేమని చెప్పారు, ఇప్పుడు మీకు శరీరం శుద్ధి ఉండాలి, మీలో ఉన్నటువంటి ప్రాణము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నీ కంట్రోల్లో ఉండాలి. ఓకేనా? అట్లాగే మూడోది ఏంటిది, ధ్యానం చేయాలి. ఇప్పుడు ఇంతవరకు వచ్చాము. ఇంకా అసలైనది ఒకటి ఉంది, విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే నీకు నీ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్, అండర్స్టాండింగ్ ఫ్యాకల్టీ అంటాం మనం. అండర్స్టాండింగ్ ఫ్యాకల్టీ అంటే జ్ఞానం అనేది ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారంటే మాకు జ్ఞానం ఉంది అనుకుంటారు, ఇక్కడే పొరపాటు పడతా ఉంటారు. మిగతా పశువులకి, పక్షులకి, వేరే వాటికి దేనికి లేనటువంటి జ్ఞానం నాకే ఇచ్చాడు భగవంతుడు అనుకుంటారు. కానీ నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నా, మీరు అనుకునేటువంటి జ్ఞానం జ్ఞానం కాదు, అది అజ్ఞానం. ఇక అది మీరు విడిబడి జ్ఞానం అంటారా, అతి తెలివి అంటారా, ఏమంటారో నాకు తెలియదు. మొత్తానికి అది ఏంటంటే అజ్ఞానం. ఎందుకు అజ్ఞానము? ఎందుకంటున్నా నేను, సార్ మేమే జ్ఞానం అనుకునేదాన్ని మీరు అజ్ఞానం ఎందుకంటారు గురుజీ అని మీరు అనొచ్చు. ఇవాళ ఒక డిఎస్పి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడండి? ఒక ఐఏఎస్ ఆఫీసరు మన ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్నగాక మొన్న మన ఉప్పల్ దగ్గర ఒక తల్లి తన 2 బిడ్డలతో ఆత్మహత్య చేసుకుంది. అన్నీ ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, కానీ ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే ఒక్కరని కాదు, డాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఇంజనీర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి ఆత్మహత్యలు చేసుకుంటారు, మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. అంటే వీళ్ళందరూ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కాదా? మరి జ్ఞానం ఉంటే వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు కదా, హాయిగా ఆనందంగా జీవించాలి కదా. ప్రతి ఒక్కరు బాధలతో ఎందుకుంటున్నారు, కష్టాలతో ఎందుకుంటున్నారు, సమస్యలతో ఎందుకు టెన్షన్స్ ఫీల్ అవుతున్నారు? కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం అనేది జ్ఞానం కాదు, ఇది అజ్ఞానము. అర్థమైందా? ఇది అజ్ఞానం, జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏంటి గురూజీ అంటే బ్రహ్మజ్ఞానం.
జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం. అందుకని గురువు అనేటువంటి వాడు శిష్యుడికి ఒక జన్మ ఇస్తాడు. మనం ద్విజన్మ అనేటువంటి ఒక మాట వింటాం. అంటే మనిషి సాధకుడు అనేటువంటి వాడికి రెండు జన్మలు ఉంటాయి. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ ఒకటైతే గురువు ఇచ్చినటువంటి జన్మ ఇంకొకటి. ఇక్కడ నేను ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాను మీకు. అయితే తల్లిదండ్రులు ఫిజికల్ గా మనకు బాడీ ఇస్తారు, ఫిజికల్ గా ఇస్తారు, అది ఒక జన్మ. రెండవ జన్మ ఎప్పుడు ఎత్తుతాం మనం అంటే గురువు గారి యొక్క సాంగత్యంలో ఉండి గురువు గారి దగ్గర మనం బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు అది రెండవ జన్మ అనమాట. అంటే అందరూ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు శ్రీశ్రీ ఒక కవితలో చెప్తాడు, సందులలో పందుల వల్ల మనది ఒక బతికి అని అంటాడు. అంటే అన్నీ సంసారం చేస్తున్నాయి, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జంతువులు పక్షులు సంసారం చేస్తున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, మనము సంసారం చేస్తున్నాం, మనం పిల్లల్ని కంటున్నాం, అదే రోజులో బతుకుతున్నాం, అట్లాగే ఉంటున్నాం, అన్ని కష్టాలు బాధలు అనుభవిస్తున్నాం. కానీ ఆనందాన్ని పొందగలుగుతున్నాం అంటే ఆనందాన్ని పొందట్లేదు. భగవంతుని దర్శించుకోగలుగుతున్నాం అంటే భగవంతుని దర్శించుకోవట్లేదు. భగవంతుని యొక్క ఫీల్ని మనం ఫీల్ కాలేకపోతున్నాం. అహం బ్రహ్మస్మి అనే దాని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎదుటి వాళ్ళు మనం భగవంతుని చూడలేకపోతున్నాం. కారణం ఏంటిది అంటే నీలో ఉన్నటువంటి విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి లోపము, నీకు సరి అయినటువంటి జ్ఞానం లేకపోవడం. ఆ సరి అయినటువంటి జ్ఞానాన్ని ఎవరు అందిస్తారు అంటే గురువు అందిస్తాడు. గురువు అందించేటువంటి ఏ గురువు? నీకు స్కూళ్ళలో ఉండేటువంటి గురువులు కాదు, కళాశాలల్లో ఉండేటువంటి గురువులు కాదు. వాళ్ళు కేవలం నీకు ఏం నేర్పిస్తారు? నీ పొట్ట గడవడానికి ఉపాధి కలిగించేటువంటి మార్గాన్ని సూచిస్తారు. దానివల్ల నీకు ఒక ఉద్యోగం వస్తుంది. వాళ్ళు ఉపాధి గురువులు, బ్రహ్మజ్ఞానం నేర్పే గురువులు కాదు. కాబట్టి దాంతో ఒక ఉద్యోగం సంపాదించుకోవడం, నీ భార్య పిల్లల్ని పోషించుకుంటావు. ఆ గురువు అంటే ఆ గురువు కాదు, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటిదమ్మా అంటే ఈ విశ్వంలో ఏది సత్యమో ఏది అసత్యమో, సత్యమైనటువంటిది ఏంటిది, అసత్యమైనటువంటిది ఏంటిది, ఈ రెండింటికి మధ్య నీవు తేడా తెలుసుకోవాలి. ఆ విషయాన్ని ఒక సాధకుడు తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ అసత్యంలోంచి అతని యొక్క ప్రయాణం ఎటు ఉండాలి, సత్యం వైపు సాగాలి. ఏది సత్యమో తెలుసుకొని ఆ సత్యం వైపు, అసత్యం నుంచి సత్యం వైపు ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేసేటువంటి మార్గం ఏదైతే ఉందో దీన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. కాబట్టి గురువు గారి దగ్గర ఉండి ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి మనం. ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి విజ్ఞానమయ కోశం శుద్ధి అవుతుంది. అర్థమైందా? విజ్ఞానమయ కోశం అనేది శుద్ధి అవుతుంది. కాబట్టి చాలా మందికి జ్ఞానం ఉన్నప్పటికీ వాళ్ళు ఆనందాన్ని పొందలేరు. అందుకే నేను చెప్పేది దైవాన్ని పొందలేరు. అందుకని ఇప్పుడు మీరు చూస్తుంటారు చాలా మంది సోకాల్డ్ గురువులు మేము చాలా పెద్ద పండితులమండి అంటారు. వాడు పండితుడే, నేను కాదనట్లేదు. వాడి దగ్గర చాలా శాస్త్రాలు తెలుసు, వాడికి చాలా వేదాలు చదువుతాడు, చాలా మంత్రాలు చదువుతాడు, చాలా గ్రంథాలు చదువుతాడు. వాడు పండితుడు. పండితుడు వేరు, గురువులు వేరు. ఆత్మజ్ఞానం అనుభవించినటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళు వేరు. పాండిత్యం అంటే ఏంది? ఆ సబ్జెక్ట్ మీద నీకు పాండిత్యం ఉంది, కానీ దాన్ని నువ్వు ఆచరణలో పెట్టలేవు. వాడి పాండిత్యం ఏం చెప్తుంది? అందరూ ఒకటే అంటాడు. ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి అది పొందడు వీడు. కానీ పుస్తకాలు చదువుతాడు, పుస్తకాలలో నీకు పాండిత్యం ఉంటుంది. అందరూ ఒకటే అంటాడు, అందరూ ఒకటే, అందరూ సమానమే అంటాడు. అందరూ సమానమే అన్నటువంటి వాడు పక్కన ఒక ఎస్టీ క్యాండిడేట్ పెట్టుకొని భోజనం చేయాలంటే చేయలేడు. ఎందుకంటే వీడికి మళ్ళీ కులం అడ్డం వస్తుంది. మరి ఏం చెప్పింది శాస్త్రం? ఏం చెప్పింది? అందరూ సమానమే, భగవంతుడి దృష్టిలో అందరికీ సమానం. గ్రంథాలు చదువుతాడు, భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనండి అంటాడు. బ్రహ్మాండమైన స్పీచ్లు ఇస్తాడు, బ్రహ్మాండంగా అన్ని పనులు చేస్తాడు. కానీ తీరా దగ్గరకు వచ్చేసరికి ఒక నిమ్న జాతి వాడిని పక్కన కూర్చోబెట్టుకోలేడు, నిమ్న జాతి వాడిని గుళ్ళోనికి రానియాడు. ఇట్లాంటి అరాచకాలు మన దగ్గర జరుగుతున్నాయి. అంటే నీకు జ్ఞానం అనేది, నీ దగ్గర బ్రహ్మజ్ఞానం లేదు. బ్రహ్మం అంటే ఏంది? బ్రహ్మం అంటే దైవం గురించి తెలుసుకోవడం, సత్యం గురించి తెలుసుకోవడం. అతడు నువ్వు ఒకటే అయినప్పుడు, మీ ఇద్దరిలో ఒకే ఆత్మ ఉన్నప్పుడు కులము మతాలు ఎందుకు వస్తాయండి? రావు. కాబట్టి ఆ అజ్ఞానంలో జీవిస్తున్నాం కాబట్టి మనం టెన్షన్స్లో ఉంటున్నాం. ఇవాళ మనకు శారీరక ఆనందం కాదు, శరీరంతో పాటు మనసు బాగుండాలి, ప్రాణశక్తి బాగుండాలి, కుటుంబపరంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, సామాజికంగా బాగుండాలి, రాజకీయంగా బాగుండాలి. ఇన్ని రకాలుగా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. మనం ఇన్ని రకాల ఆరోగ్యాలు ఉండాలి మన లోపల. కాబట్టి ఇవన్నీ కూడా ఎందులో వస్తాయి మీకంటే విజ్ఞానమయ కోశంలో వస్తాయి. కాబట్టి విజ్ఞానం అనేది చాలా చాలా అవసరం. చాలా మంది గురువులు ఒక 2 మంత్రాలు నేర్చుకుంటాడు. వాడు బగలాముఖి మంత్రం బాగా నేర్చుకుని బగలాముఖి పీఠం అని పెట్టుకుంటాడు. కమలాత్మిక మంత్రం నేర్చుకుని వాడు కమలాత్మిక పీఠం అని పెట్టుకుంటాడు. వాడు గురువు అయిపోయాడు. వాడో గురువు, వీడో గురువు. ఈ ఇద్దరికి సమస్యలు. నాకే బోర్డు మంది పీఠాల బదులు వస్తారండి బాబు.
అంటే సోకాళ్ళు పీఠాధిపతులు, ఇప్పుడు వీళ్ళటువంటి పీఠాధిపతులు వీళ్ళందరూ వచ్చేసి గురుజీ నా దగ్గరికి జనం రావట్లేదు, నాకు ఆకర్షణ శక్తి లేదు, ఏమన్నా ఇస్తారా మంత్రం ఇస్తారా, నాకు డబ్బు రావట్లేదు అండి, నేను పలానా రోగంతో అంతా కూడా కాదు, వామాచార విద్య అని చెప్పేసి ఒకటి నేను వామాచారంలో చేస్తున్నప్పుడు తాగుబోతుగా తయారయ్యి పక్కా తాగుబోతుగా తయారయ్యి నేను తాగుడికి అలవాటు పడ్డానండి, ఎలా బయటపడాలో చెప్పండి అంటాడు. ఏం చేస్తున్నారు బాబు అంటే వామాచారం అంటాడు. వామాచారం వాడికి తెలియదు వామాచారం అంటే ఏంది, దక్షిణాచారం అంటే ఏంది. అంటే వాడికి ఉన్నటువంటి ఒక హ్యాబిట్, అంటే వాడు ఒక దానికి అడిక్ట్ అవుతాడు. తాగడానికి అడిక్ట్ అయ్యి వాడు ఏం ప్రచారం చేస్తాడంటే తాగుతూ కూడా నేను సాధన చేయొచ్చండి, ఇది వామాచారం అండి అని చెప్తాడు. వాడు మందు లేకపోతే వాడు సాధన చేయలేడు, అక్కడ అడిక్ట్ అవుతాడు, ఆ లివర్ పాడవుతుంది, చచ్చూరుకుంటాడు. ఇది వాడి పరిస్థితి. అది కాదు సాధన అంటే. కాబట్టి జ్ఞానం అనేది మీకు తప్పనిసరిగా ఉండాలి. నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోలేను, నీ మనోమయ కోసం నువ్వు సాధన లేనట్టు వాడి నువ్వేం దైవాన్ని దర్శించగలుగుతావు. కాబట్టి మనోమయ కోశం శుద్ధి కావాలి, అట్లాగే విజ్ఞానమయ కోశం అనేక రకాలైనటువంటి విషయాల గురించి తెలవాలి. అందులో ఏది సత్యము ఏది అసత్యం అనేది నీకు తెలవాలి. అసతోమా సద్గమయ అంటే అసత్యంలోంచి నువ్వు ఎక్కడికి పోవాలా, సత్యం వైపు వెళ్ళాలి. సత్యం అంటే ఎవరు? భగవంతుడు ఒకటే సత్యం, కాబట్టి భగవంతుని వైపు వెళ్ళాలి. కాబట్టి విజ్ఞానమయ కోశం శుద్ధి తప్పనిసరిగా కావాలి. ఈ విధంగా ఒక వ్యక్తి దశమహావిద్యలు సాధన చేయాలంటే తన శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం మీద కంట్రోల్ చేయాలి, మనసుని కంట్రోల్ చేసుకోవాలి, సత్యం ఏదో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మాత్రమే అతను ఆనందమయ కోశమైనటువంటి 5వ కోశంలో అడుగు పెడతాడు. అక్కడ కూడా పూర్తిగా పొందాడు, అక్కడ అడుగు పెడతాడు, అంతే అడుగు పెడతాడు. అలా ఆనందమయ కోశంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గురువు గారి కృప, ఈయన యొక్క పూర్వజన్మ సుకృతం, ఇతను చేసినటువంటి సాధన ఫలితం కూడా తోడవుతే అప్పుడు ఆనందమయ కోశాన్ని పూర్తిగా అనుభవించగలుగుతాడు. అలా భగవంతుడి యొక్క దర్శనం అనేది మీకు ఎక్కడ కలుగుతుందంటే అక్కడ కలుగుతుంది అన్నమాట. కాబట్టి పంచకోశాల శుద్ధి అనేది తప్పనిసరిగా జరగాలి. ప్రతి ఒక్క వ్యక్తి లోపల కూడా పంచకోశాల శుద్ధి జరగకుండా తంత్రం లేదు, పంచకోశాల శుద్ధి లేకుండా దశమహావిద్యలు లేవు, పంచకోశ శుద్ధి లేకుండా దైవ దర్శనం ఏమాత్రం జరగదు. అర్థమైందా? అన్ని ప్రాణులను ప్రేమించాలి, అందరి లోపల దైవత్వాన్ని చూడాలి, నీ లోపల నువ్వు దైవత్వం చూసుకోవాలి. కొంతమంది మేము సాధన చేస్తున్నామని అంటాం, సాధన చేస్తున్నామని చెప్పేసి వాడిని కూడా హింసించుకుంటాం అంటారు. అది కూడా హింసించుకోదు. అంటే శాస్త్రం చెప్తుంది నీవు కూడా హింసించుకోకూడదు, నువ్వు ఇతరులను హింసించకూడదు, ఏ ప్రాణికి నువ్వు హాని చేయకూడదు. ఇదంతా కూడా జ్ఞానానికి సంబంధించిన విషయం, విజ్ఞానమయ కోశానికి సంబంధించిన. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి, సత్యాలని తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుని మాత్రమే చేయాలి. కాబట్టి మళ్ళీ మనం చెప్పేది ఏంటంటే అన్నమయ కోశం యొక్క శుద్ధి, ప్రాణమయ కోశం యొక్క శుద్ధి, మనోమయ కోశం యొక్క శుద్ధి, విజ్ఞానమయ కోశం యొక్క శుద్ధి, ఇవన్నీ జరిగి నువ్వు ఆనందమయ కోశంలోకి వెళ్ళగలిగితేనే నువ్వు దైవాన్ని దర్శించుకోగలుగుతావు. లేకపోతే నువ్వు 100 జన్మలు ఎత్తినా కూడా నీకు దైవ దర్శనం జరగదు. అందుకని ఒక సాధకుడు ఇవన్నీ శుద్ధి చేసుకోవాలి తప్పనిసరిగా. ఇవన్నీ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి 20 రోజులు 40 రోజులు పడుతుంది కావచ్చు. ప్రాణాయామం నేర్చుకోవడానికి 1 నెల 2 నెలలు పడుతుందేమో. మనోమయ కోశాన్ని చేయడం అంత ఈజీగా. అంటే ఎందుకు చెప్తున్నా మీకు నేనంటే, విశ్వామిత్రుడు అంతటి వాడు కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఏం చేస్తాడు మీకు తెలుసు కదా. అక్కడ ఇంద్రుడు ఏం చేస్తాడు, టెస్ట్ పెడతాడు. ఇంతకు మనం పోయిన ఎపిసోడ్ మనం చెప్పుకున్నాం, భగవంతుడు టెస్టులు పెడతాడని. వాడు తపస్సు చేస్తుంటే కూడా అప్సరసను పంపిస్తాడు. అప్సరసను పంపించుకునేప్పుడు ఇంకా సొల్లు కాచుకుంటాడు, అయిపోతుంది అక్కడితో వాడు సాధన అయిపోతుంది. అంటే భగవంతుడిని మర్చిపోయాడు, మళ్ళీ అమ్మాయి మొదలు పడిపోయాడు. కాబట్టి వాడు ఎంత సాధన చేసినా అన్నమయ కోశం ప్రాణమయ కోశం శుద్ధి చాలా ఈజీ. కానీ మనోమయ కోశాన్ని జయించాలి అంటే నీలో ఉన్నటువంటి కామాన్ని నువ్వు జయించగలగాలి, నీలో ఉన్న కోపాన్ని జయించగలగాలి. నాకున్నటువంటి గురువులు కొందరు ఉన్నారు, కోపంతో తన కోపమే తన శత్రువు. ఆయన యొక్క కోపంతో ఆయన సర్వనాశనం అయిపోయాడు. ఇవాళ ఏకాకిగా మిగిలి ఉన్నాడు, ఏకాకిగా ఉన్నాడు. అంటే అందరినీ పోగొట్టుకున్నాడు, ఒంటరి జీవితం అనుభవిస్తున్నాడు. ఆయన అంటే ఇట్లాంటి గురువులు కొందరు ఉంటారు. అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. లోభంతో ఉండేటువంటి వారు ఉన్నారు, ఎవరికి ఏం పెట్టకుండా అంతా నాకే. కాబట్టి ఈ విధంగా మనోమయ కోశం యొక్క శుద్ధి అనేది చాలా కష్టం అమ్మా. అందరూ అనుకుంటారు అంత ఈజీ కాదు, కొన్ని జన్మలు పడుతుంది. మనోమయ కోశం యొక్క శుద్ధి జరగాలంటే ఒక జన్మ కాదు, ఒక్కొక్కరికి కొన్ని జన్మలు పడతాయి. ఎంతో పుణ్యం ఉంటే కానీ, ఎంతో సాధన ఉంటే కానీ మనోమయ కోశం యొక్క శుద్ధి జరగదు. కాబట్టి మనోమయ కోశం శుద్ధి జరగాలి, విజ్ఞానమయ కోశం యొక్క శుద్ధి కూడా జరిగితేనే నీవు దైవ దర్శనానికి అర్హుడివైతావు. లేకపోతే నీకు దైవ దర్శనం జరగదు, దైవం యొక్క అనుభూతిని నువ్వు పొందలేవు. కాకపోతే ఇప్పుడు వచ్చేటువంటి సోకాళ్ళు గురువులందరూ కూడా ప్రతి ఒక్కడు, ప్రతి వెధవ, నేను వెధవానే చెప్తాను, ప్రతి వెధవ
ఒక మాట చెప్తూ ఉంటాడు, రాత్రి అమ్మవారు వచ్చిందండి, నేను అమ్మవారితో మాట్లాడాను, అమ్మవారు చెప్పింది, అమ్మవారు నాతో చేయించుకుంటున్నారు. ఇవన్నీ దొంగ మాటలు. ఇలా ఎవడైనా మాట్లాడారంటే మీరు దొంగ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య మనకి ద్వీపేశ్వర ఆమె వచ్చింది, అమ్మ గుడి కట్టించుకుందండి నాతోటి, అమ్మ నాతోటి పూజ చేయించుకుందండి, అమ్మ నాతోటి అభిషేకం చేయించుకుంది, ఈమె ఆ అమ్మ వచ్చినట్టు ఈమె చెవులో చెప్పినట్టు ఇలాంటివన్నీ జరిగాయండి. ఇవన్నీ కూడా మన యొక్క విజ్ఞానమయ కోశంలో ఉండేటువంటి లోపాలు. వాళ్ళ ఒక భ్రమంలో జీవిస్తారు. ఈ భ్రమను జయించగలగాలి. వాళ్ళు జీవించేటువంటి జీవన విధానమే అంత భ్రమలో ఉంటుంది. ఆ భ్రమను జయించగలగాలి. అది నిజం అనుకుంటుంటారు వాళ్ళు. అందులోంచి బయటపడాలి. అట్లాగే మనం కూడా బయటపడాలి. మనం కూడా ఏ గురువు దగ్గరికి పోతే అసలైన విద్య అందిస్తాడు అని మనం తెలుసుకోవాలి. ఇలా గురువులు కూడా మిమ్మల్ని భ్రమలలో జీవింపజేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది గురువుల దగ్గరికి ధ్యానం చేయడానికి పోయి నాకు కలర్స్ అవ్వబడ్డాయని కూడా అంటాడు, నేను సూర్యమండలాన్ని వీక్షించడానికి ఉంటాడు, అంగారగ్రహం మీదకి పోయిన అంటాడు. అన్నీ కూడా ఉత్తుత్త మాటలు ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఇలాంటి బోగస్ మాటలు మీరు నమ్మకండి, బోగస్ గురువుల దగ్గరికి వెళ్ళకండి. ఖచ్చితంగా అసలు ఆయన పంచకోశాల శుద్ధి అనే ఆయన అరిషడ్ వర్గాలను జయించాడా లేదా అది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుస్తుంది? ఆయన యొక్క సన్నిధిలో మీరు ఉన్నప్పుడు తెలుస్తుంది. ఆయన యొక్క దగ్గరలో మీరు మీ యొక్క ఆయన జీవన విధానాన్ని దగ్గరగా ఉండి గమనించినప్పుడు తెలుస్తుంది. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, వీడు గుంటూరులో ఉంటాడు, వీడు ఫోన్ చేస్తాడు, గురువుగారు నాకు విద్య నేర్పమంటాడు. వీడికి ఏం తెలుస్తుందండి? తెలిసే అవకాశం లేదు కదా. కాబట్టి గురువు అంటే గురువుకు దగ్గరగా ఉండాలి. ఉపవాసం అంటాం. ఉపవాసం అంటే మనం ఏదో అనుకుంటారు. ఉపవాసం అంటే దగ్గరగా ఉండడము, గురువు దగ్గరగా ఉండాలి, దైవత్వానికి దగ్గరగా ఉండాలి. అది ఉపవాసం అంటే. ఉపాసన అంటే దగ్గరగా ఉండి చేసేది. కాబట్టి గురువుకు దగ్గరగా ఉండాలి, అట్లాగే దైవత్వానికి దగ్గరగా ఉండి ఈ బ్రహ్మజ్ఞానాన్ని, ముఖ్యంగా నేను చెప్పేది అంటే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎవరికి కూడా దర్శనం కాదు. కోటిలో ఒక్కడు మాత్రమే నిజమైనటువంటి గురువు ఉంటాడు, నిజమైన సాధకుడు ఉంటాడు. అది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? సాధన చేసే చాలా బాగా చెప్పారు గురువు గారు. మీరు అంటే ఏ విధంగా ఆనందంగా భగవంతుని పొందాలి అన్నది ఒక స్టెప్ బై స్టెప్ లైన్లో అట్లా పెట్టి చెప్పుకుంటూ వెళ్ళారు. అంటే అట్లా చేస్తేనే అంచెలంచెలుగా భగవంతుడిని పొందటము, వాళ్ళే భగవంతుడు అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు. అది ఎవరికి వాళ్ళంతగా వాళ్ళుగా భగవంతుడు కావాలి. భగవంతుడిగా వాళ్ళు రూపుదిద్దుకోవాలి, మార్చబడాలి. నేను అందుకనే చాలా మందికి చెప్తుంటాను ఏంటంటే, ఇప్పుడు దొంగ గురువులను మంచి గురువులను ఈజీ గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీ పాపాలని పోవాలంటే మా దగ్గరికి రండి, ఈ పూజ చేసుకోండి, ఆ పూజ చేసుకోండి, ఆ పూజ చేసుకోండి, ఇట్లా ఎన్నో చెప్తారు. దీనికి 1,00,000 అవుతుంది, 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది ఖర్చు పెట్టిస్తూ ఉంటారు వాళ్ళు. పాపం వాళ్ళు అసలే ఆఖరికి అప్పులో పాలయ్యి అప్పులు తెచ్చుకొని కూడా పూజలు చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా రకరకాల వాళ్ళని మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. కాదు, భగవద్గీతలో కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఏ వ్యక్తిని ఇంకో వ్యక్తి ఉద్ధరించలేడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తి ఉద్ధరించలేడు, ఎవరికి వాళ్ళే ఉద్ధరించబడాలి. కాబట్టి నీ కర్మలకు నువ్వే బాధ్యుడివి, నువ్వు సాధన చెయ్యి, నువ్వే భగవంతుడిగా తయారుగా. కాబట్టి ఎవరైతే నీకు ఒక మంత్ర దీక్ష ఇచ్చి ఒక సాధనా మార్గాన్ని నీకు అందించి నీతో పాటుగా ఉంటూ తన దారిలో నడిపించుకుంటూ తీసుకువెళ్ళేవాడు, తన చెయ్యి పట్టి తన దారిలో నడిపించుకుపోయేటువంటి వాడు గురువు అన్నమాట. అసలు అది సత్యాన్ని బోధించేటువంటి వాడు గురువు. సత్యం మాత్రమే, సత్యాన్ని ఆచరిస్తూ సత్యాన్ని తన శిష్యుడికి తెలియజేసేటువంటి వాడు నిజమైనటువంటి గురువు. అంటే గురుగారు మీరు చాలా బాగా చెప్పారు. అంటే ప్రతి మనిషి పొందవలసింది ఆత్మదర్శనం అంటారు. ఆత్మజ్ఞానం పొందటము, పరబ్రహ్మంగా రమించటము అది తప్పనిసరి. అందుకే మనం ఇప్పుడు ప్రతి మనిషి పుడుతున్నాడు, ప్రతి మనిషి చస్తున్నాడు. ఎందుకు పుట్టాడో వాడికి తెలియదు, ఎందుకు చస్తున్నాడో తెలియదు. ఈ మధ్యలో జీవితం గడిచిపోతుంది. నేను అనేది ఏంటంటే, అన్ని పుడుతున్నాయి, అన్ని చస్తున్నాయి. నువ్వు కూడా పుడుతున్నావు, నువ్వు కూడా చస్తున్నావు. కానీ నిజమైన సాధకుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ పుట్టుకకు కారణం ఏంటి, నీ జన్మ రహస్యం ఏందో తెలుసుకోవాలి. ఆయన తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి సాధకుడు. అలా మీకు తెలియజేసినటువంటి వాడే నిజమైనటువంటి గురువు. అలాంటి గురువుని మీరు పట్టుకోవాలి. అది విషయం. అంటే ఇప్పుడు తను భగవంతుడిగా పొందాలి అంటే భగవత్ స్వరూపుడైన గురువుని మాత్రమే పట్టుకోవాలి అంటారు. అంటే అరిషడ్ వర్గాలను జయించినటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. వేరే గురువుల దగ్గరికి స్వార్థపరులైనటువంటి గురువులను మీరు ఆశ్రయించవద్దు, మోసపోవద్దు. మీరు కూడా కొండ గొర్రెలా అవుతారు, మొత్తం సర్వం కోల్పోతారు.
వన్ మీ యొక్క ధనాన్ని కోల్పోతారు, మానాన్ని కోల్పోతారు, అన్ని పోతాయి. ఆల్ ద బెస్ట్. చాలా థ్యాంక్స్ గురువు గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు.